వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత చేతి వృత్తుల స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. జాతీయ దినోత్సవం పురస్కరించుకుని పలువురు చేనేత కార్మికులను జిల్లా కలెక్టర్ సత్కరించి మెమెంటోలను అందజేశారు. వెల్టూరు ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం 20 లక్షల రూపాయలు పావుల వడ్డీ సబ్సిడీ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారానికి ఒక రోజైన చేనేతలను తప్పనిసరిగా అందరూ ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నైపుణ్యం గల చేనేత కార్మికులు తయారు చేసిన నైపుణ్య వస్తువులను కలెక్టర్ కార్యాలయంలో ప్రదర్శన చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. వనపర్తి జిల్లాలో ప్రత్యేకంగా కొత్తకోట, అమర్చింత మండలాల్లో ఏదైతే హ్యాండ్లూమ్ వర్క్స్ సారీస్ కావచ్చు, వూలెన్ ఇవి కావచ్చు, వాళ్ళ కార్మికులందరినీ పిలిచి ఇక్కడ వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి ప్రోత్సహించడం చేయడం జరిగింది. ఇదే కాకుండా పిల్లల్లో కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన ఇప్పించాలి, వాళ్ళకు కూడా ప్రోత్సహించాలి. కాబట్టి డిఆర్డీ వారి ఆధ్వర్యంలో డిఓ గారు, డిఐఓ గారు ప్రతి స్కూల్లో కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు. ఎస్ఏ రైటింగ్ కావచ్చు, డిబేటింగ్ కావచ్చు, స్పీచ్ కావచ్చు, వాళ్ళలో కూడా ప్రైజ్ విన్నర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రైజెస్. అదే విధానంగా ఇక్కడ స్టాల్స్ కూడా మేము ఏర్పాటు చేసి ఈరోజు ఈ హ్యాండ్లూమ్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదే కాకుండా జిల్లాలో కూడా ఒకరోజు వారంలో అందరు కూడా ఆఫీసర్స్ కానీ ప్రతిరోజు కూడా వారానికి ఒకరోజు హ్యాండ్లూమ్స్ వేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మేమందరం నిర్ణయం చేసుకోవడం జరిగింది. మా మీటింగ్ హాల్లో కూడా, కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కూడా అమర్చింత కొత్తకోట చీరలు కావచ్చు, అక్కడ ఏదైతే స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయో వాటితోటి మంచి ఫ్రేమ్ చేసి కూడా ఇక్కడ మనం దాన్ని డెకరేట్ చేస్తామని కూడా ఈరోజు నిర్ణయించాం. సో హ్యాండ్లూమ్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.